ఏదేమైనా కాల్పులైతే ఆపేసామని చెప్పారు. మొత్తానికి ఒక రకంగా ఊపిరి పీల్చుకుంది ఇండియా. ఎందుకంటే యుద్ధం వల్ల పాకిస్తాన్‌కి ఎక్కువ నష్టం జరగచ్చేమో గానీ, ఇండియాకి కూడా ఆ రకమైన నష్టమే ఉంటది. 2 చోట్ల గూడా స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు మనది తక్కువ నష్టం జరిగుండొచ్చు. వాళ్ళకి దాదాపు 12% కరాచీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో హ్మ్. 12% పైన కుప్పకూలింది. సో, ఏదేమైనా మన ఎకనామీ, మన ట్రావెల్లు, మన రోజువారీ జీవితం ముఖ్యంగా బార్డర్‌ల ఏరియాలో ఉండే ప్రజలు, వాళ్ళ బాధలు బాధలు పడ్డారోళ్ళు. ఊర్లు ఖాళీ అయిపోయింది. చాలామంది ముసలివాళ్ళు ఇంకా పశువులు, మిగతా ఇండ్లకు కాపలా ఉంటున్నారు. ఆ విజువల్స్, ఆ వీడియోస్ కూడా బయటకొచ్చాయి. ఇటువంటి కండిషన్‌లో యుద్ధం ఆగడం మంచిదే అన్న పరిస్థితి అందరికీ అనిపిచ్చింది. అయితే మళ్ళీ 11 గంటలకి హడావిడిగా రాత్రి 11 గంటలకి మిస్రి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, అసలు వీళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని వీళ్ళు ఉల్లంఘించారు. ఇప్పటికీ డ్రోన్స్ అటాక్ చేస్తూనే ఉన్నారు. దీన్ని మేము పాకిస్తాన్‌కి సీరియస్‌గా హెచ్చరిస్తున్నాం అని చెప్పారు. దీనికి సమాధానంగా పాకిస్తాన్ అని చెప్పి ప్రకటించిందంటే ఆఫీస్ అంటారు. ఫారిన్ ఆఫీస్ పాకిస్తాన్ వాళ్ళు అనౌన్స్ చేసిందేందంటే, మేము ఏమి ఉల్లంఘించలేదు. వాళ్ళే కొన్ని చోట్ల ఉల్లంఘించారు. దానికి మేము రిటాలియేట్ చేస్తున్నాం అని పాకిస్తాన్ చెప్పింది. అంటే ఈరోజు అర్లీ మార్నింగ్ వరకు కూడా కాల్పుల మోత జమ్మూ కాశ్మీర్‌లో చాలా ఏరియాల్లో వినిపిస్తూనే ఉందని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ప్రకటించాడు. అంటే క్లియర్‌గా పాకిస్తాన్ కాల్పుల విరమణని ఉల్లంఘిస్తూ ఉంది అనేది అర్థమైంది. ఆల్రెడీ ఎల్ఓసి దగ్గర ఉల్లంఘించింది. ఎల్ఓసి దగ్గరే కాకుండా ఐబీ బార్డర్‌లో కూడా వాళ్ళు కాల్పుల విరమణని ఉల్లంఘించి వాళ్ళు డ్రోన్స్, బాంబులు వేస్తూనే ఉన్నారు. సో, ఇప్పుడు ఇండియా కూడా రిటాలియేట్ చేయాల్సిన పరిస్థితి. అందుకని ఇండియాకి సంబంధించి కూడా మిలిటరీ ఎక్కడెక్కడైతే సన్నద్ధంగా మోహరించి ఉందో, వాటేవి వెనక్కి అయితే తీసుకోలేదు అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియా, పాకిస్తాన్ మధ్య ఏది కూడా రిటర్న్ అగ్రీమెంట్ లేదు. విరమించుకున్నట్టుగా రిటర్న్ లేదు. ఓవరాల్‌గా మాత్రమే ఉంది. అది కూడా దీనికి సంబంధం లేని ట్రంప్ అనౌన్స్ చేశాడు. నిజానికి ట్రంప్‌కి ఏ రకంగానూ సంబంధం లేదు ఈ వార్‌తో. సంబంధం లేనివాడు అతను నేనే ఆపేశాను యుద్ధాన్నని అతను క్లెయిమ్ చేసుకుంటుంటే, అతను కాదు ఆపింది మేమిద్దరం ఆపామని మనోళ్ళు చెప్పాలి కదా కనీసం. చెప్పలేదు. పోనీ ట్రంపే ఆపాడనన్నా చెప్పాలి కదా! అది కూడా చెప్పలేదు. అంటే సైలెంట్‌గా ఉంటున్నారు. తేలుగుట్టిన దొంగంటారు కదా! అలా హ్మ్. సైలెంట్ ఎందుకంటే ట్రంప్ ఆపలేదని చెప్తే, ట్రంప్‌కి మళ్ళీ ఎలా తెలుసురా మీరు ఆగినట్టుగా ముందే ఎలా అనౌన్స్ చేశాడని ప్రశ్నొస్తుంది. సో, ట్రంపే ఆపాడంటే మీ ట్రంప్ ఆపితే మీరెందుకు ఆగారన్న ప్రశ్నొస్తుంది. అందుకని సైలెంట్‌గా ఉంటున్నారు. దాని మీద ఎవరు మాట్లాడట్ల. సో, అందువల్ల ట్రంపు అంటే అదేదో అంటారు కదా! మనం కొట్టుకుంటే ఎవడో పెట్టపోరు పిల్లి తీర్చిందని. అట్లా మనం కొట్టుకొని బాగుపడేది ట్రంప్ అనమాట. దీంట్లో క్లెయిమ్ ట్రంప్ చేసుకుంటున్నాడు. దీనివల్ల రేపేమవుతుందంటే ఇటు పాకిస్తాన్ మీద, ఇటు ఇండియా మీద ట్రంప్‌కి కంట్రోల్ పెరుగుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్‌కి $1 బిలియన్ ఐఎంఎఫ్ లోన్ ఇప్పించాడు ట్రంపు. సో, క్లియర్‌గా ఏందంటే ట్రంప్ క్రెడిట్ ఈ యుద్ధంలో నష్టపోయిందేమో 2 దేశాలు, లాభపడిందేమో అమెరికా. ట్రంప్ మాత్రమే దీంట్లో బాగుపడ్డాడు తప్ప ఇండియా ఏం దీంట్లో బాగుపడింది లేదు. ఇండియన్ ఆబ్జెక్టివ్స్ ఏవి నెరవేరలేదు. పాకిస్తాన్‌కి పోయింది కూడా ఏం లేదు. మునీర్ నిజానికి హీరో అయ్యాడు ఇప్పుడు అక్కడ. సో, హ్మ్. ఆహ్, వాళ్ళు అంటున్నారు కదా! వాళ్ళ మినిస్టర్లు వాళ్ళందరూ ఏమంటున్నారు? మునీరే చర్చలకి ముందుండి నడిపించాడని చెప్తున్నారు. క్రెడిట్ గోస్ టు అక్కడ మునీర్. పైగా మేము సక్సెస్ డే కూడా వాళ్ళు జరుపుకుంటున్నారు. థాంక్స్ గివింగ్ డే ఈరోజు వాళ్ళు పిలిపిచ్చారు కూడా. అంటే క్లియర్‌గా పాకిస్తాను దీంట్లో నష్టపోలేదు. వాళ్ళ టెర్రరిజం ఏమి ఆగదు. వాళ్ళేమీ కమిట్ కాలేదు మేము టెర్రరిజం ఆపుతామని. ఊరికే మన ఉత్తత్తి బెదిరింపులు మళ్ళీ మీరు టెర్రరిజం చేస్తే మేము యాక్ట్ ఆఫ్ వార్‌గా మేము పరిగణిస్తాం. పరిగణించి ఏం చేస్తారు మీరు? మళ్ళీ యుద్ధానికెళ్తారా? యుద్ధానికెళ్తే మళ్ళీ ఇలాగే ఆపేస్తారుగా మళ్ళీ. రెండో రోజు వస్తాడుగా ట్రంపు. మరి ఈ 2 రోజులకి యుద్ధానికి ఎందుకు ఇంత గోల? ఎందుకింత ఇది? యుద్ధమే చేయకుండా ఉండొచ్చు కదా! యుద్ధం ఏం సాధించాం అన్న ప్రశ్నలైతే వస్తున్నాయి. పైగా కాల్పుల విరమణ కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. మరి అలాంటి దానికి ఇండియా ఎందుకు ఆపింది? ఇండియాకి మంచి ఊపు మీద ఉంది. అటుపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రెడీగా ఉంది. ఇండియా గాని సహాయం చేస్తే వాళ్ళు నిన్న కూడా 39 ప్రాంతాల్లో వాళ్ళు అటాక్ చేశారు. అవును. వాళ్ళు అడుగుతున్నారు కూడా. మాకు మీ మిసైల్స్ ఇవ్వండి మేము చూసుకుంటాం. బలూచిస్తాన్ మేము విడగొట్టేస్తాం అని చెప్తున్నారు. నిజంగా చాలామంది అనుకుంటున్నారు ఇదే ఇందిరాగాంధీ అయింటే ఇప్పుడు బలూచిస్తాన్ సెపరేట్ దేశం అయిపోయేది. బంగ్లాదేశ్ లాగా పాకిస్తాన్‌కి బుద్ధొచ్చుండేదని. కానీ మోడీకి మంచి అవకాశం ఉండి కూడా పాకిస్తాన్ ఏమి చేయలేక ఉత్తుత్తి ప్రగల్భాలు పలికాడు.
అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవుతుందా అన్న భయాందోళనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఆపట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఇది ఆగుతుందా లేదనేది మనకి ఇంకా 2, 3 రోజులు గడిస్తే కానీ తెలీదు.